ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 20న విడుదల కానున్న మన్యం ధీరుడు సినిమా అందరికీ నచ్చుతుందని రంగసాయి నాటక మండలి అధ్యక్షుడు బాదంగిరి సాయి నటుడు సత్యనారాయణలు స్పష్టం చేశారు. విశాఖ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్రానికి సంబంధించిన వివరాలను వారు వెల్లడించారు. ఈ సందర్భంగా బాదంగిరి సాయి మాట్లాడుతూ నాటకం మీద మక్కువతో నాటక రంగస్థలాల్లో అనేక మంది యువతకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు మన్యం ధీరుడు చిత్రానికి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. నటుడు నిర్మాత సత్యనారాయణ మాట్లాడుతూ మొదటి సినిమాగా అల్లూరి జీవిత చరిత్రను తీయటం చాలా సంతోషం కలిగించిందన్నారు. అన్ని విధాలుగా సినిమా చాలా బాగా వచ్చిందని, తెలుగు ప్రేక్షకులకు తప్పనిసరిగా నచ్చుతుందని చెప్పారు. మా సినిమాలో భరతమాతకు సంబంధించిన పాటని విద్యార్థులు ఎవరైనా పాడితే ఆగస్టు 15న బహుమతులు ఇస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ పాత్రికేయుడు ఎన్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రయాణంలో ఆయన ఒకసారి పాట పాడుతుండగా మీరు అల్లూరి సీతారామరాజుకి చాలా బాగుంటారని చెప్పటం ఆయన పెద్ద మనసుతో అర్థం చేసుకుని మరి ట్రైనింగ్కి వచ్చారండి నా దగ్గరికి. రంగసాయి నాటక గ్రంథాలయానికి వచ్చి వారం రోజుల పాటు ప్రతిరోజు మంచి శిక్షణ తీసుకుని నేను అలా ఉంటారనుకున్నాను. కట్ చేస్తే ఆయన ఒక సినిమా అన్నారు, ఏదో బడ్జెట్ అనుకున్నారు, మరేదో అయ్యింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజున 1,50,00,000 2 కోట్లు ఎంత అయింది మనకు అనవసరం. కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 20వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నామండి. అందులో నాదొక చిన్న, అంటే దాన్ని ఏమంటారు, ఉడత సాయం అనొచ్చు, మరేది అనొచ్చు. అది కూడా నేను చెయ్యలేను. కానీ ఈ వేదిక మీద ఉన్న కొంతమంది మిత్రుల సహాయ సహకారాలతో ఆ బయ్యర్గా నేను వెంకటేశ్వర థియేటర్లో నేను వేయడం జరుగుతుంది ఇప్పుడు. అయితే మీ అందరికీ నేను రిక్వెస్ట్ ఏంటంటే, ఏంటి ఈ సాహసం బాదంగిరి సాయి చేశాడు, ఎందుకు రిస్క్ చేశాడు అంటే, రిస్క్ కాదండి, కేవలం అల్లూరి సీతారామరాజు అనే 79లో నేను ఏకపాత్రాభినయం ద్వారా ఈ రంగానికి అడుగుపెట్టానండి. అది నేను 5th క్లాస్ చదువుతున్నాను, 5వ తరగతి నరసాపురంలో ఎంటర్ అయ్యాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఎప్పుడు సీతారామరాజు నాతోనే ఉంటానట్టు ఫీల్ అవుతాను. అలాగే చాలామంది పిల్లలకి ఫోన్ ద్వారా అల్లూరి సీతారామరాజు డైలాగ్ నేర్పిస్తున్నాను ఇప్పటికీ. అలాగే మా అబ్బాయికి చెప్పాను, మా మనవడికి చెప్పాను, అలాగే పెద్దవారు ఈయన కూడా చెప్పాను. కట్ చేసి సినిమా తీశాను. నేను ఈ సినిమా తీయడానికి కారకులైనటువంటి బాదంగిరి సాయి గారికి నేను రుణపడి ఉన్నాను. నిజంగా అంత అద్భుతమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి స్వాతంత్ర సమరయోధుడైనటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క ఆహార్యంలో నేను సినిమా తీయడమే నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా తీయడానికి నేను ఎందుకు ముందుకొచ్చాను అనేటువంటిది నేను మీకు చెప్తున్నా. సూపర్ స్టార్ కృష్ణ గారు 1974 అంటే 50 సంవత్సరాల క్రితాన ఒక అద్భుతమైనటువంటి సినిమా తీశారండి. ఆ సినిమాని పెద్దలందరూ చాలాసార్లు చూశారు, చూసిందే పదే పనిగా చూస్తూ ఉన్నారు. కానీ నేటి యువతరం ఆ సినిమాని చూడలేదు చాలామంది, ఎవరిని అడిగినా. సో కొత్త సినిమా రూపంలో మళ్ళీ ఒక్కసారి పునర్నిర్మితమైనట్లయితే స్టోరీ అదే అయినా సరే ఒక్కసారి సీతారామరాజు గారు చేసినటువంటి విషయాలు, సీతారామరాజు గారు కష్టపడినటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకు ఇంకొకసారి తెలియపరుద్దామనే ఉద్దేశంతో చేయడం జరిగింది. దీనికి నాకు అన్ని రకాల అండదండలుగా మా సాయి గారు, అలాగే మొత్తం అంతా మిత్ర బృందం, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా నాకు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ఈ సినిమా విషయంలో నాకు అసలు ఏమీ తెలియదు. ఇది నాది మొదటి సినిమా అండి. కృష్ణ గారు తీశారంటే ఆయనకు 100వ సినిమా, నాది 1వ సినిమా. అయితే ఈ సినిమాని తీసేటప్పుడు ఎలా తీయాలో కూడా తెలియని పరిస్థితుల్లో మా డైరెక్టర్ గారైనటువంటి డెక్కల నరేష్ గారు చాలా ధైర్యాన్ని ఇచ్చి, ఆయన పూర్తిగా ఫ్యామిలీకి కూడా చాలా దూరంగా ఉండి నాతో పాటే ఉండిపోయి దీన్ని పూర్తిగా స్క్రిప్ట్ ఇవన్నీ రాసి చాలా అద్భుతంగా కష్టపడ్డారు. లొకేషన్స్ విషయంలోనంటే అన్ని రకాలుగా కూడా చాలా చక్కటి చాతుర్యంతో అడుగడుగున కష్టాలు వచ్చిన అన్ని కష్టాలని అతని యొక్క ఎక్స్పీరియన్స్తో, సినీ పరిశ్రమకున్న సంబంధాలతో అన్నింటినీ తొలగిపోయేలా చేశారు. నిజంగా ఇట్ ఈస్ గ్రేట్ థింగ్ ఆఫ్ మై డైరెక్టర్ డెక్కల నరేష్ గారు. అలాగే నా పక్కనే ఉన్నటువంటి డిఓపి గారు, ముందుగా డిఓపి గారు ఫరూక్ ఖాన్ గారు చేశారు. తర్వాత మేజర్ రోల్ అంతా కూడా వినీత్ ఆర్య అనేటువంటి మన విశాఖపట్నం వాసి, వయసులో చిన్నోడే కానీ ప్రతిభలో చాలా ప్రతిభావంతుడు. చాలా చక్కటి కెమెరా యాంగిల్స్ ఇవన్నీ తీసి, అది పెద్ద సినిమాల్లో ఒక బాహుబలి సినిమాల్లో ఉన్నటువంటి సీన్స్ అంతా ఆ యాంగిల్స్, ఆ లైటింగ్ సిస్టమ్స్లో చేయడం, అవన్నీ కెమెరా యాంగిల్స్ పెట్టారని చెప్పి చాలామంది చెప్పగా నేను మీకు చెప్తున్నా.